హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ బ్లాగ్స్ బై మనిషా. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు నాకు రీసెంట్గానే ఎంగేజ్మెంట్ అయిందని. ఈ మధ్య అందరూ ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కానీ అయిపోయిన వెంటనే వాళ్ళ మాల యూజ్ చేస్తాం కదా, ఎంగేజ్మెంట్ టైంలో కానీ మ్యారేజ్ టైంలో కానీ వాటితోటి రెజిన్ ఆర్ట్ చేయించుకుంటున్నారు కదా గుర్తుగా ఉండడానికి. సో నేను కూడా అలానే చేయించుకుందాం అనుకున్నాను. బట్ ఆ ప్రాసెస్లో నేను ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్ని కన్సల్ట్ అయ్యాను. బట్ నాకైతే మిడిల్లో ఒకటి నాకే అనిపించింది అనమాట, నేను ఎందుకు ట్రై చేయకూడదు, నాది నేనే చేసుకోవచ్చు కదా అనేసి. సో అలానే నేను అలా చేద్దామని ఫిక్స్ అయిపోయి దానికి కావాల్సినవన్నీ సెట్ చేసి ఆల్రెడీ నాకు కొంచెం అయితే ఐడియా ఉంది దాని మీద. సో ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ట్రా దాని గురించి తెలుసుకొని నేనే చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ నేను ఒక్కదాన్ని చేయడం ఎందుకు, దాని గురించి మీకు చూపిస్తే, నేను వీడియోస్ ఇస్తే అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ దీనికోసం నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, ఎక్కడ తీసుకున్నాను అవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే, ఇది కొంచెం లెంతీ వీడియో అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ వచ్చేసి నాకు అట్లీస్ట్ మీకు ప్రాపర్ ఫినిషింగ్ కావాలి అనుకుంటే 3-4 డేస్ అయితే కన్ఫర్మ్ పడుతుంది. సో అది చాలా స్లో ప్రాసెస్, అదంతా పెడితే నేను చాలా లెంత్ అయిపోతుంది. కాబట్టి నేను చేసేటప్పుడు మాత్రమే వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తాను అవంతా. సో మనం రెజిన్ ఆర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది రెజిన్ లిక్విడ్ కావాలి. కాబట్టి నేను ఇది తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి ఎపోక్. దీన్ని 2:1 రేషియోలో యూస్ చేస్తారు. దీంట్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. నేనైతే ఇది 2:1. దీంట్లో ఏమంటే పార్ట్ ఏ, పార్ట్ బి 2 లిక్విడ్స్ ఉంటాయి మనకి. సో పార్ట్ ఏ వచ్చేసి 2 తీసుకుంటే ఇది వచ్చేసి 1 తీసుకోవాలి. 1 కప్ అలా తీసుకోవాలి. మనం మెజర్మెంట్ అయితే పర్టికులర్గా చూసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది. అండ్ మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ బబుల్స్ కూడా చూసుకోవాలి, ఉండకుండా చేయాలి. అండ్ చేసేటప్పుడు కెమికల్స్ కదా ఇది. సో ఏమంటే ఇది చేసేటప్పుడు మనము జాగ్రత్తగా చేయాలి. సో అందుకని చెప్పేసి ప్రికాషన్స్ కోసం మీరు కంపల్సరీ గ్లౌజెస్ అయితే వేసుకోండి చేతులకి. అండ్ కళ్ళకి గ్లాసెస్ కూడా పెట్టుకోండి. అండ్ ఎక్కువ వెంటిలేషన్ వచ్చే చోట అయితే కూర్చోండి. మీరు చేసుకోవాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. అండ్ నేను బ్యాక్గ్రౌండ్ మనము అది షేడ్స్ ఇస్తాం కదా, వాటి కోసం అయితే పిగ్మెంటేషన్ ఈ 2 షేడ్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు ఒక్కొక్క బాటిల్ 135 పడింది. ఇది వచ్చేసి గోల్డెన్ పింక్ మెటాలిక్ పిగ్మెంట్ ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి పెర్లీ వైట్. ఈ 2 షేడ్స్ అయితే నేను తీసుకున్నాను దీనికోసము. అండ్ ఇంపార్టెంట్ వన్, మనం చేయాలంటే మన దగ్గర మౌల్డ్ ఉండాలి కదా. సో ఫర్దర్ నేనైతే దీన్ని తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ నాకు 400 పడింది. ఇది సిలికాన్ది ఇది. అండ్ దీనికోసం అండ్ మిక్స్ చేసుకోవడానికి ఇవి తీసుకొచ్చాను, ఐస్ క్రీమ్ స్టిక్స్. మీరు దీంతోనే చేయాలని అయితే ఏం లేదు, కావాలంటే మీరు స్పూన్స్ కానీ ఏవైనా మీకు అవైలబుల్గా ఉంటాయి కదా వాటితో మిక్స్ చేసుకోవచ్చు. అండ్ మిక్స్ చేసుకోవడానికి ఇలా మీరు పేపర్ కప్స్ కానీ అది పేపర్ కప్స్లో చేసుకోండి, ఆరెల్స్ లైక్ మీ దగ్గర ఇలాంటి ప్లాస్టిక్ కప్స్ ఏమైనా ఉంటే దీంట్లో అయినా మీరు మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఇవి 2 యూస్ చేసుకుంటున్నాను, నాకు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి. అండ్ ఫోటో పెట్టాలి అనుకుంటున్నాను నేను. సో నేనైతే ఈ ఫోటో ప్రింట్అవుట్ చేయించుకొని వచ్చాను, దీన్ని పెట్టి ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా ఇవి వచ్చేసి దీంట్లో వచ్చేసి ఇంకా ఆ రోజు నేను మాలలో యూజ్ చేసినవి అవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఇవైతే మనకి ఫుల్ డ్రై అయ్యి ఉండాలి, తడిగా అయితే ఉండకూడదు. డ్రై అయిన తర్వాత యూజ్ చేయాలి ఇవి వచ్చేసి మనము. అండ్ ఇది నేను మర్చిపోయాను, ఇది గ్లిట్టర్ అనమాట. సో ఇది వచ్చేసి నాకు 175 పడింది. ఇది ఏమంటే మీరు ప్లెయిన్గా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ గ్లిట్టర్ యూజ్ చేస్తే దాంట్లో మీకు లుక్ అనేది బాగుంటుంది ప్లెయిన్ మీద. సో అందుకనేసి ఇది కూడా పింక్ షేడ్ నేను తీసుకుంది. అయితే నేనైతే దీంట్లో యూజ్ చేస్తాను అనేది లేదు. అండ్ ఇది వచ్చేసి స్టోర్ అయితే నాకు దగ్గరలో ఇక్కడ అవైలబుల్లో ఉంది కాబట్టి నేను డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను. అండ్ ఇన్ కేస్ మీకు ఇది కావాలి అనుకుంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం మనం ఇప్పుడు. సో అండి, నేను ఇందాక చెప్పాను కదా ఇది కెమికల్ కాబట్టి కొంచెం మనము చూసుకొని చేసుకోవాలి, మనమే కేర్ఫుల్గా ఉండాలి. అండ్ కళ్ళ కోసం అని చెప్పేసి స్పెక్స్ పెట్టుకున్నాను నేనైతే. అండ్ గ్లౌజెస్ హ్యాండ్స్కి. అండ్ ఇన్ కేస్ వీలైతే కావాలి అనుకుంటే మీరు ఫేస్కి మాస్క్ అయినా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను పెట్టుకోవడం లేదు. సో నేను గ్లౌజెస్ అండ్ గ్లాసెస్ అయితే పెట్టేసుకున్నాను. మీరు చూసినట్లయితే నేను డోర్ కూడా ఓపెన్ చేసేసాను అండ్ విండోస్ కూడా ఓపెన్లో ఉన్నాయి. అండ్ నేనైతే దీనిలోంచి 2 కప్స్ నేను యూజ్ చేస్తున్నాను దీనికైతే. ఇది పార్ట్ ఏ లిక్విడ్ అనమాట.
అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది మీరు ఫస్ట్ టైం అయితే ఇన్ కేస్ మీరు నా ఎంగేజ్మెంట్ షాపింగ్ బ్లాగ్స్ అవన్నీ మిస్ అయి ఉంటే కనుక ప్లీజ్ కింద నేను మెన్షన్ చేస్తాను లింక్స్ వచ్చేసి, అవి కూడా వాచ్ చేయండి. సో నేను ఇది ఓపెన్ చేస్తాను. సో మీరు తీసుకునేటప్పుడు అయితే మెజర్మెంట్ కరెక్ట్గా చూసి తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి మెజర్మెంట్స్ అనేవి. నేనైతే ఈ ఐస్ క్రీమ్ స్టిక్తో మొత్తం క్లీన్గా వేసుకుంటున్నాను, బికాజ్ నెక్స్ట్ తీసుకునేది కూడా మనకి సేమ్ రావాలి కాబట్టి. ఇది వచ్చేసి సెకండ్ కప్. నాకు దీని మీద అయితే స్కేల్ మార్క్ ఉంది, సో నేను దాన్ని చూసి మెజర్మెంట్ చేసి వేసుకుంటున్నాను. వచ్చేసి పార్ట్ బి లిక్విడ్. సో అది మనము 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి ఇది మనము 1 కప్ తీసుకోవాలి, బికాజ్ ఇది 2:1 కాబట్టి రేషియో మనం తీసుకుంటుంది. సో పార్ట్ ఏ వచ్చేసి ఏమంటే పార్ట్ ఏ లిక్విడ్ అయితే కొంచెం థిక్గా ఉంది. ఇది వచ్చేసి చూడండి వాటర్లా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను. సో మీరు మెజర్మెంట్ చూసి తీసుకోండి, కరెక్ట్ రేషియో పెట్టి తీసుకోవాలి ఇది, లేకపోతే వేస్ట్ అయిపోతుంది రెజిన్ మొత్తము. సో ఇప్పుడు ఏమంటే దీన్ని వాటర్ బబుల్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మనము. వాటర్ బబుల్స్ వచ్చినా కూడా మనకి కరెక్ట్గా రాదనమాట లాస్ట్లో. సో బాగా మిక్స్ చేయాలి ఇలాగా. సో ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మీరు ఒక చిన్న టిప్ చెప్తాను. మిక్స్ చేసిన తర్వాత అందులో పోర్ చేసిన తర్వాత లైట్గా వాటర్ బబుల్స్ వచ్చాయి అని మీకు అనిపిస్తే, మీ దగ్గర లైటర్ ఉంటే దాని మౌల్లో పోర్ చేసిన తర్వాత మీరు దాంతో పైన కాల్చినట్టు చేస్తే పోతాయి అన్నమాట అవి. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ బబుల్స్ ఉన్నాయి చూడండి ఇంకా దీంట్లో. సో ఇవన్నీ పోయేలా మిక్స్ చేసుకోవాలి మనము. ఈ యాక్చువల్గా అయితే ఈ లిక్విడ్తో డైరెక్ట్గా మనం ప్లెయిన్ కూడా చేసుకోవచ్చు, బట్ నేనేమంటే ఇప్పుడు ప్రెజెంట్ దీంట్లో కలర్స్ మిక్స్ చేసి చేద్దాం అనుకుంటున్నాను, 2 పిగ్మెంట్స్. సో నేను ఇప్పుడు మిక్సింగ్ అయితే అయిపోయింది నాకు ఫుల్గా. ఒక 5 minutes అలా మీరు స్లోగా మిక్స్ చేసుకోవాలి, వాటర్ బబుల్స్ రాకుండా చూసుకొని. అండ్ దీన్ని ఇప్పుడు నేనైతే ఈ 2 కప్స్లో హాఫ్ తీసుకుంటున్నాను. సో నాకు 2 కలర్స్ కావాలి కాబట్టి. ఇది వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్కి యూస్ చేస్తాను. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ 2 పిగ్మెంట్స్ తీసుకుంటాననేసి. ఈ కలర్స్ ఇది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ. నేను చాలా తక్కువ తీసుకున్నాను చూడండి, కొంచెం వేసినా కూడా సరిపోతుంది. కలర్స్ ఇంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి మనము. వచ్చేసి సెకండ్ కలర్ ఇది వచ్చి ఇది గోల్డెన్ పింక్, ఇది షేడ్ వచ్చేసి. ఇది కూడా ఎక్కువ ఏం అవసరం లేదు. లైట్గా కొంచెం తీసుకున్నాను, ఇందులో వేసేసి మిక్స్ చేసేసి చూసారు కదా కలర్ చేంజ్ అయిపోతుంది. అది కప్ అండ్ కలర్ రెండు ఒకే కలర్లో ఉండేసరికి మనకి అర్థం కాలేదు. సో చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా, అది షిమ్మరీగా మెటాలిక్ కలర్స్. సో మామూలు అయితే చాలా క్లీన్గా పెట్టుకోండి, ఇన్ కేస్ దీంట్లో ఏమైనా పడినా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఫినిషింగ్లో అది కనిపిస్తుంది, బాగుండదు. సో యా దీస్ ఆర్ ద 2 కలర్స్ నేను మిక్స్ చేసింది. నాకు కూడా ఫస్ట్ టైం, ఐ హోప్ మంచిగా రావాలి అనుకుంటున్నాను. యా విల్ ట్రై. సో
సో నేను ఈ 2 కలర్స్ ఇలా మిక్స్ చేస్తున్నాను. చూడండి, జెంటిల్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. షేడ్ అనేది చేంజ్ అవుతుంది, బట్ కంప్లీట్గా చేంజ్ చేయాలి అని నేనైతే అనుకోవట్లేదు. సో కొంచెం ఇటు సైడ్ ఒక షేడ్, ఇటు సైడ్ ఒక షేడ్, మిడిల్లో ఏమంటే రెండు మిక్స్ అయినట్టు కనిపించాలి అని నేను అనుకుంటున్నాను. సో ఇది వేయడం వరకే మనది. మనం ఎంత వేసినా కూడా రెజిన్ అనేది ఏమంటే దానికి అది మౌల్డ్ అయిపోతుంది. సో దానిది అది తీసుకుంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ కోటింగ్ ప్రాసెస్ అనమాట. ఇది డ్రై అవ్వడానికి మనకి 8 అవర్స్ టైం పడుతుంది. ఈ 8 అవర్స్ మనం కొంచెం లోపల పెట్టుకోవాలి, చూసుకొని ఏ దుమ్ము అవి పడకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే ఇది మనకి డ్రై అయిపోతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ కోటింగ్. ఇది నేను 2:1 తీసుకున్నాను కాబట్టి ఇది కొంచెం స్ట్రాంగ్ది. సో అందుకని చెప్పేసి ఇది నాకు 8 అవర్స్ పడుతుంది. అండ్ దీంట్లో డిఫరెంట్ కూడా ఉంటాయి, 3:1 అలాంటివి కూడా ఉంటాయి. సో అవైతే 12 అవర్స్, 24 అవర్స్ అండ్ 48 అవర్స్వి కూడా ఉంటాయి. ప్రజెంట్ దీనికైతే మనం 8 అవర్స్ వెయిట్ చేయాలి. అండ్ యా, ఇది డ్రై అయిన తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ ఫొటోస్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పాను కదా, అండ్ చిన్న చిన్న మోతి పెర్ల్స్ అవి ఉన్నాయి, అవన్నీ నేను నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే దీన్ని డ్రై కానిద్దాము. డ్రై అయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను నేను ఈ వీడియోని అయితే. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ డ్రై అయిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే నేను ఫోటో యాడ్ చేస్తున్నాను. ఫోటో ఇంకా డ్రై అయిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో ఇది నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని, కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, ఎక్కువ ఫ్లవర్స్ అయితే యూజ్ చేయలేదు నేను. అవి చిన్న చిన్నవి పెటల్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే పెట్టుకున్నాను ట్రై చేయడానికే కాబట్టి. ఇది ఫోటో అండ్ ఇవి అండ్ కొంచెం హార్ట్ సింబల్ కోసం ఈ స్టిక్కర్స్ నేను యూజ్ చేశాను ఇక్కడ. అండ్ రాయడానికి నాకు అది తెలీదు, నాకు అర్థం కాలేదు, అందుకని చెప్పేసి నేను బ్రష్తో ఇలా రాసేసాను. మా ఇద్దరు లెటర్స్, స్టార్టింగ్ లెటర్స్ ఇలా పెట్టేశాను. అండ్ దీని తర్వాత ఏమంటే మా నేమ్స్కి సింబాలిక్గా లెటర్స్ యూజ్ చేశాను స్టార్టింగ్ది. అండ్ ది ఎంగేజ్మెంట్ డేట్ రాశాను ఇక్కడ నేను. అండ్ మాలలో యూజ్ చేస్తాం కదా ఇవి పూలు అండ్ చిన్న చిన్న అవి మోతీలు అవి పెట్టాను. సో దీని తర్వాత ఏమంటే నేను స్టిక్కర్స్ యాడ్ చేశాను, హార్ట్ షేప్వి. నాకేమంటే దీని మీదకి గోల్డెన్ కలర్ది బాగుంటుంది అనిపించింది. వేరే ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే నాకు ఇదే నచ్చింది. సో ఇలా సెట్ చేసుకున్నాను. దీని మీద ఇప్పుడు నేను రెజిన్ అనేది, రిమైనింగ్ రెజిన్ అంతా పోర్ చేస్తాను. సో నేను స్టార్టింగ్లో చూపించాను కదా, ఇవి గ్లిటర్వి కూడా తీసుకున్నాను అని చెప్పేసి, ఉన్నాయి కదా అన్నీ యూస్ చేద్దామనేసి యూస్ చేసేసాను. ఇదేసి నేను నెక్స్ట్ డే మళ్ళీ సిమిలర్గా తీసుకుంటున్నాను, ఫస్ట్ డే తీసుకున్నట్టే. స్టార్టింగ్లో చూపించాను కదా, అలాగనే సేమ్ బబుల్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా దాని మీద ఇలా వేసేయడమే అనమాట. అదే అంతా మనం వేసేసిన తర్వాత అదే ఒక టెక్స్చర్ అనేది తీసుకుంటుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మనం ఎంత చేసినా కూడా దానికి అదే అలా మూవ్ అయిపోతుంది. సో ఇది కంప్లీట్గా సెకండ్ డే కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి నేను కంప్లీట్గా బయట తీసిన, బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం బెటర్గానే వచ్చింది. So that's all guys, thanks for watching.